ఐపీఎల్ 2025లో వరుసగా 2 విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న పీపీకేఎస్ టీం రాజస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు పంజాబ్లోని ములాన్పూర్ వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే పాయింట్స్ టేబుల్లో టాప్ సైడ్ అన్న ఒక టీంకు అండ్ బాటమ్ సైడ్ అన్న మరో టీంకు జరగబోతుంది. అంటే ఈ సీజన్లో పీపీకేఎస్ టీం ఇప్పటివరకు మంచిగా పెర్ఫామ్ చేసి టాప్ ప్లేస్లో ఉన్నారు. బట్ ఆర్ఆర్ టీం చూసుకుంటే కొంతవరకు బాటమ్ సైడ్ ఉన్నారు. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోయారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లోకి అయితే 2 జట్లు కూడా తమ చివరి మ్యాచ్లో గెలిచొస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది హై లెవెల్లో ఉండబోతుంది. ఎస్పెషల్లీ పీపీకే స్పిన్నర్ చాహల్కి అయితే ఆర్ఆర్ టాప్ ఆర్డర్ మీద మామూలు రికార్డు లేదు. ఈ మ్యాచ్లో తన ఫార్మర్ టీంకి ఒక పెద్ద హెడ్ఎక్గా మారొచ్చు. సో దీని గురించి అయితే వీడియో చివరిలో మనం ప్లేయర్ బ్యాటిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈ మ్యాచ్లో పీపీకేఎస్ టీంను ఒక రికార్డ్ బాగా టెన్షన్ పెడుతుంది. సో దాని గురించి తెలుసుకోవాలంటే మనమైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూని కంప్లీట్లీ చూసేయాలి. ముందుగా ములాన్పూర్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ ఏమీ అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఐపీఎల్లో ఒక్కసారి కూడా 200+ స్కోర్ నమోదు కాలేదు. అండ్ ఆల్సో ఓవరాల్గా డొమెస్టిక్ T20 మ్యాచెస్ అన్ని కలిపి చూసుకుని ఈ గ్రౌండ్లో కేవలం 2 టైమ్స్ మాత్రమే 200+ స్కోర్ వచ్చింది. అది కూడా 28 మ్యాచెస్లో. సో క్లియర్లీ గ్రౌండ్ అయితే అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు. లాస్ట్ ఇయర్ కూడా ఈ గ్రౌండ్లో లో స్కోర్సే చూసాం. మెయిన్లీ స్పిన్ బౌలర్స్కి వికెట్ మీద మంచిగా అసిస్టెన్స్ లభిస్తుంది. సో మేబీ మనమైతే ఈ మ్యాచ్లో వికెట్ మీద హై స్కోర్స్ చూడకపోవచ్చు. ఒక 170 to 190 మధ్యలో స్కోర్ కొట్టినా సరే చాలా మంచి విన్నింగ్ టోటల్గా మారిపోవచ్చు. మెయిన్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే ఈ పిచ్ ఖచ్చితంగా బౌలర్స్కి ఇంకా ఎక్కువ అనుకూలిస్తుంది. సో మోస్ట్లీ మనమైతే బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ ఉండే న్యూట్రల్ వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 5 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 5 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 రన్స్గా ఉంది. సో ఈ గ్రౌండ్లో అయితే ఇప్పటివరకు ఎక్కువ ఐపీఎల్ మ్యాచెస్ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ జరిగిన 5 మ్యాచ్లు కూడా లాస్ట్ ఇయరే జరిగాయి. దీంతో ఈ గ్రౌండ్ యొక్క నేచర్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. మెయిన్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో జరిగిన అన్ని మ్యాచ్లు కూడా టైట్ కాంపిటీషన్ చూసాం. అంటే వన్ సైడ్ ఉన్న మ్యాచెస్ పెద్దగా చూడలేదు. సో క్లియర్లీ ములాన్పూర్ వికెట్ అయితే మంచి స్పోర్టింగ్ ట్రాక్. దీంతో మనమైతే ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. కేవలం డ్యూ ఫ్యాక్టర్ ఒక్కటే కొంతవరకు ప్లేలోకి వస్తుంది. అండ్ దీన్ని మైండ్లో పెట్టుకుని మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. మెయిన్లీ సీజన్లో ఈ గ్రౌండ్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పిచ్ బిహేవియర్ కూడా అంతలా ఎవరికీ తెలియదు. సో వీటన్నిటిని బట్టి చూసుకుంటే మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక 2 జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 28 మ్యాచ్లో తలపడ్డారు. అండ్ 28 మ్యాచ్లో పీపీకేఎస్ టీం 12 మ్యాచ్లు గెలిస్తే ఆర్ఆర్ టీం 16 మ్యాచ్లో గెలిచింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే పీపీకేఎస్ వాళ్ళు 2 గెలిస్తే ఆర్ఆర్ వాళ్ళు 3 గెలిచారు. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే 2 జట్ల మధ్య మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్న రీసెంట్గా చూసుకున్న 2 జట్ల మధ్య మంచి నెక్ టు నెక్ బ్యాట్లు అయితే నడుస్తూ వస్తుంది. ఇక ఈ మ్యాచ్లో పీపీకేఎస్ టీంని టెన్షన్ పెడుతున్న విషయం వాళ్ళకైతే ఈ గ్రౌండ్లో అస్సలు మంచి రికార్డు లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఇంట్లో ఓడిపోయారు. ఒక్కటి మాత్రమే గెలిచారు. ఇన్ఫాక్ట్ 5 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో కూడా ఒక మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో పీపీకేఎస్ టీం చాలా తక్కువ స్కోర్ కొట్టి మ్యాచ్ ఓడిపోయారు. అఫ్కోర్స్ టార్గెట్ని డిఫెండ్ చేసుకునే టైంలో మంచి కాంపిటీషన్ ఇచ్చారు. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో అయితే పీపీకేఎస్ టీంకు అస్సలు మంచి రికార్డు లేదు. బట్ ఎనివే ప్రజెంట్ టీం పరంగా చూసుకున్న ఫామ్ పరంగా చూసుకున్న పీపీకేఎస్ టీం కంప్లీట్లీ డిఫరెంట్. నిజంగా చాలా మంచి టీం ఉంది వాళ్ళ దగ్గర. అట్ ది సేమ్ టైం ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం కంటే పీపీకేఎస్ వాళ్ళు ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. అండ్ వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పీపీకేఎస్ టీం అయితే విత్ ద బాల్ అండ్ విత్ ద బ్యాట్ రెండింటితో కూడా చాలా బాగా రాణిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి బ్యాటింగ్లోనే అతిపెద్ద స్ట్రెంత్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆడిన 2 మ్యాచ్లో కూడా 2 ఎక్సలెంట్ నాక్స్ ఆడాడు. అలాగే మిగతా ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా మంచిగానే ఆడుతున్నారు. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎల్ఎస్జీ టీం మీద గెలిచినప్పుడు చెప్పుకున్నాం టాప్ 4లో మంచి ఇండియన్ కోర్ కనిపిస్తుందని చెప్పి. దీంతో వాళ్ళతో పాటు మిడిల్ ఆర్డర్లో ఉన్న పవర్ హిట్టర్స్ బాగా రాణిస్తే పీపీకేఎస్ టీంకి అసలు తిరిగి ఉండదు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే పీపీకేఎస్ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో బౌలింగ్ చూసుకుంటే చాలా ఎక్సెప్షనల్గా కనిపిస్తుంది. మెయిన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా గట్టిగా ఉంది. లాకీ ఫెర్గ్యూసన్, చాహల్మర్, హర్షదీప్ సింగ్ ముగ్గురు కూడా T20 ఫార్మాట్లో చాలా మ్యాచెస్ ఆడారు. అండ్ మార్క్ హెన్సన్ చూసుకున్నా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ పీపీకేఎస్ టీం 5వ బౌలింగ్ ఆప్షన్గా మ్యాక్స్వెల్ మరియు స్టాయినిస్ని యూస్ చేసుకుంటున్నారు. విచ్ మీన్స్ వాళ్ళకు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకునే ఛాన్స్ వస్తుంది. సో క్లియర్లీ పీపీకేఎస్ టీం దగ్గర అయితే చాలా అంటే చాలా మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు హర్ప్రీత్ బ్రార్ మరియు వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు బెంచ్ మీద కూర్చోబెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు ఆ టీం ఎంత బాగుందనేది. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే పీపీకేఎస్ టీం హాట్ ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో మార్పులు ఏమైనా చేస్తారంటే మోస్ట్ లైక్లీ ఏ మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చి గెలిచారు సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో కంటిన్యూ అవుతారు. ఒకవేళ మేబీ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే బ్రార్ లేదా వైశాఖ్ విజయ్ కుమార్ ఇద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. అదర్వైజ్ పీపీకేఎస్ టీం సేమ్ కాంబినేషన్తో వస్తుంది. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే తమ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీంని ఓడించారు. బట్ స్టిల్ రాజస్థాన్ టీం అయితే అంత కంఫర్టబుల్గా ఏం కనిపించట్లేదు. లాస్ట్ మ్యాచ్లో నితీష్ రాణా ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల ఆ టీం అయితే గెలిచింది. అదర్వైజ్ ఆర్ఆర్ బ్యాటింగ్ ఈ సీజన్లో అంత మంచిగా లేదు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో వాళ్ళకున్న బిగ్గెస్ట్ పాజిటివ్ సంజు శాంసన్ బ్యాక్ యాజ్ కెప్టెన్ అండ్ ఆల్సో వికెట్ కీపర్ కూడా.
సో సంజు శాంసన్ అయితే ఫస్ట్ 3 మ్యాచెస్లో ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. కానీ 4వ మ్యాచ్ నుంచి చూసుకుంటే మాత్రం అతనైతే కెప్టెన్గా బరిలో దిగబోతున్నాడు. దీంతో ఆర్ఆర్ టీంకు ఫీల్డ్లో అతని ప్రజెన్స్ అనేది చాలా పెద్ద పాజిటివ్గా మారబోతుంది. మళ్ళీ ఫస్ట్ 3 మ్యాచెస్లో చూసాం రియాన్ పరాగ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్సీ వాళ్ళని చాలా దెబ్బ కొట్టింది. కానీ ఈ మ్యాచ్ నుంచి చూసుకుంటే మాత్రం వాళ్ళకైతే క్యాప్టెన్సీ ప్రాబ్లం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. బట్ ఏమో బ్యాటింగ్ విషయంలో ఆర్ఆర్ టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. ఎస్పెషల్లీ జైస్వాల్ ఈ సీజన్లో ఇప్పటివరకు సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. అండ్ సంజు శాంసన్, పరాగ్, హెట్మైర్ మరియు ధ్రువ్ జురెల్ వీళ్ళు ఒక్కొక్క మ్యాచ్లో సరిగ్గా ఆడారు కానీ మిగతా మ్యాచ్లో సరిగ్గా ఆడలేదు. ఈవెన్ నితీష్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్లోనే బాగా ఆడాడు. సో డెఫినెట్లీ ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్లో సెమిస్టిక్ కృషి అయితే ఇప్పటివరకు కనిపించలేదు. దీంతో మ్యాచ్లో వాళ్ళు గెలవాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా రాణించాలి. మెయిన్లీ పీబీకేఎస్ టీం బౌలింగ్ చాలా బాగుంది. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం గెలవాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలి. ఇక బౌలింగ్ చూసుకున్న ఆర్ఆర్ టీం హాట్ అండ్ కోల్గా కనిపిస్తుంది. కేవలం సందీప్ శర్మ మాత్రమే కాస్త కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ మిగతా బౌలర్స్ ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, మరో మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నారు. అయితే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మంచి టీమ్ ఎఫర్ట్ పెట్టారు. సందీప్ శర్మతో పాటు జాఫ్రా ఆర్చర్ మరియు అసరంగా కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అలాగే దేశపాండే కూడా క్రూషియల్ ఓవర్స్లో బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ బౌలింగ్ పర్వాలేదు. బ్యాట్స్మెన్ అయితే మరీ ఒకరిద్దరి మీద డిపెండ్ అవుతున్నారు. బట్ బౌలింగ్లో మాత్రం కాస్త కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరిద్దరు బౌలర్స్ మాత్రం ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. బట్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బౌలర్స్కి చాలా పెద్ద టెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే పీబీకేఎస్ బ్యాటింగ్ లైనప్ గురించి ముందే మాట్లాడుకున్నాం. సో అలాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ అయినప్పుడు వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారనే దాని మీద మ్యాచ్ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే ఆర్ఆర్ టీం యొక్క ప్లేయింగ్లో కూడా అలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గెలిచారు. దీంతో మోస్ట్లీ ఆర్ఆర్ టీం తమ ప్లేయింగ్ లెవెల్లో మార్పులు చేయకపోవచ్చు. బట్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలనుకుంటే మాత్రం కుమార్ కార్తికేయన్ పక్కన పెట్టి శుభం దూబేని తీసుకుంటారు మళ్ళీ. అదర్వైజ్ వీళ్ళు కూడా సేమ్ ప్లేయింగ్ లెవెల్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే ఆర్ఆర్ టీంకి యజ్వేంద్ర చహల్ చాలా పెద్ద హెడేక్గా మారబోతున్నాడు. ఎందుకంటే అతనికి బోత్ సంజు శాంసన్ మరియు నితీష్ రాణా వీళ్ళిద్దరి మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో ముందు సంజు శాంసన్కి ఎగనెస్ట్గా చూసుకుంటే అతను 10 ఇన్నింగ్స్లో 42 బాల్స్ వేసి 42 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాంసన్ 5 టైమ్స్ అవుట్ చేశాడు. విచ్ మీన్స్ చాలా ఆర్ఆర్ కెప్టెన్ ఏ రేంజ్లో డామినేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ గత 3 ఇయర్స్లో వీళ్ళిద్దరు ఒక టీం తరపున ఆడారు, కానీ లేకపోతే రికార్డ్ ఇంకా ఎక్కువ అయిపోయి ఉండేది. ఇక లాస్ట్ మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రాణాకి ఎగనెస్ట్గా కూడా చాలా అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు తలపడ్డ 13 ఇన్నింగ్స్లో 70 బాల్స్ వేసి 81 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నితీష్ రాణాని ఏకంగా 6 టైమ్స్ అవుట్ చేశాడు. సో దృష్టిలో పెట్టుకుని పీబీకేఎస్ టీం వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా వేసుకోవాలంటే చహల్ని పవర్లోనే తీసుకురావాలి. వీళ్ళ 3rd ఓవర్లోనూ 4th ఓవర్లోనూ బౌలింగ్ ఇస్తే వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చహల్ని ఎర్లీగా యూజ్ చేస్తే వాళ్ళకి చాలా మంచి ఫలితం వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ పవర్లో ఉండే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జైస్వాల్ వర్సెస్ హర్షదీప్ సింగ్. సో ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం జైస్వాల్ ఈ సీజన్లో సరిగ్గా ఆడట్లేదు. వేరే హర్షదీప్ సింగ్ చూసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో జైస్వాల్కి ఎగనెస్ట్గా చూసుకుని అతనికి చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా 5 ఇన్నింగ్స్లో తలబడితే అతను 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా కేవలం 20 బాల్స్లో 26 రన్స్ మాత్రమే ఇచ్చే. సో దీంతో ఈ మ్యాచ్ పవర్లో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం చూడొచ్చు. ఇక దీంతో పాటు పవర్లో ఉండే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, ఇన్ఫాక్ట్ మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ సందీప్ శర్మ. సో మనమైతే పీబీకేఎస్ కెప్టెన్ ఎంత బేకర్ ఫామ్లో ఉన్నాడో కలరా చూసాం. దీంతో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం అతను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. మెయిన్లీ సందీప్ శర్మని అతనికి ఎగనెస్ట్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్గా అతను అయ్యర్ని డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 9 ఇన్నింగ్స్ 59 బాల్స్ వేసి 47 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అయ్యర్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ సందీప్కి ఎగనెస్ట్గా యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ శ్రేయస్ అయ్యర్కు చాలా తక్కువ ఉంది. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 84 ఉంది. దీంతో ఈ మ్యాచ్లో సందీప్ శర్మ అయ్యర్కు చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఇక చివరిగా మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మ్యాక్స్వెల్ మరి అసరంగా మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ మ్యాక్స్వెల్ ఇప్పుడు కూడా అసరంగానే అటాక్ చేస్తూనే ఉన్నాడు. బట్ ఇలా అటాక్ చేసే క్రమంలోనే అతను బౌలింగ్లో 7 ఇన్నింగ్స్లో 4 టైమ్స్ అవుట్ అయిపోయాడు. దీంతో ఖచ్చితంగా ఇద్దరి మధ్య మరోసారి మిడిల్ ఓవర్స్లో ఒక మంచి మ్యాచ్అప్ చూసేందుకు ఛాన్స్ ఉంది. ఇక వీటితో పాటు ప్రభు సిమ్రాన్ సింగ్ వర్సెస్ జాఫ్రా ఆర్చర్, అలాగే రియాన్ పరాగ్ వర్సెస్ మార్కో ఎన్సన్. ఈ బ్యాటిల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మెయిన్లీ ప్రీవియస్గా వాళ్ళ మధ్య ఎక్కువగా బ్యాటిల్స్ జరగలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఒకరినొకరు ఎలా కౌంటర్ చేసుకుంటారనేది చాలా ఎగ్జైటింగ్ ఉండబోతుంది. ఎనివే ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్లో అయితే ఆన్ పేపర్ చూసుకుంటే పీబీకేఎస్ టీంకి ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్ ఆర్ఆర్ టీంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు, అలాగే మంచి కాంబినేషన్ ఉంది. దీంతో రాజస్థాన్ టీం ఈ మ్యాచ్లో గెలవాలంటే చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టాలి. మెయిన్లీ కలిసి కట్టుగా ఆడితేనే పీబీకేఎస్ టీం ఓడించగలరు. చూడాలి మరి మ్యాచ్లో పీబీకేఎస్ టీం గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా, లేకపోతే ఆర్ఆర్ టీం పీబీకేఎస్ దూకుడికి బ్రేక్ వేస్తుందా అనేది.